హృదయాల్లో వెలుగుతూ ఉండాలి. అది ఆరిపోకుండా కాపాడుకునే వారే ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఆయన చెప్పారు. ఆ వర్డ్స్ ఏం చేస్తాయంటే ఇట్ గివ్స్ అస్ లైఫ్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నంటే నేను ఈ లోకానికి వెళ్ళి ఉన్నాను అన్న. కాబట్టి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, నక్షత్రాలు అక్కర్లేదు, ఆయనకి కావాల్సింది నువ్వు. కాబట్టి వెన్ గాడ్ ఏమంటారు, దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు ఆయన వెళ్ళి ఉన్నాడు కనుక క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము వెలుగుతో నింపబడిన వారమై ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. అప్పుడే ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తుంది. కాబట్టి యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఎవరు నన్ను వెంబడించి ఆ చదవండి వస్తారు 8-12 చదవండి తెలుగులో. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏం వెలుగు కలిగి ఉండాలి? ఏం వెలుగు కలిగి ఉంటామట? జీవము వెలుగు. ఎందుకంటే ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పాను. కాబట్టి వెన్ హీ ఈస్ ద లైట్, హీ గివ్స్ యూ లైఫ్. ఈరోజు మన జీవితాల్లో మనం చూసినట్లయితే కనుక క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, కానీ ఆ వెలుగు మనలో అవ్వడతలేదు. అందుకనే కష్టాలు, సంశయాలు, దుఃఖము, పోరాటము ఇవన్నీ ఉంటున్నాయి. ఎందుకంటే ఆ వెలుగుతోని సావాసము కోల్పోయి ఉన్నాము. ఆ వెలుగుతోని సావాసము మనము తిరిగి కోరుకొల్పుకునే వారుగా మనం ఉండాలి. అప్పుడే నువ్వు జీవించగలుగుతావు. అందుకనే ప్రభువారు అన్నారు, మీరు పేరుకే జీవిస్తున్నారు కానీ మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాక్యము లేని దగ్గర జీవము లేదు. వ్యక్తిగత జీవితంలో నీకు కావాల్సింది వాక్యం. నీకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు కావాల్సింది వాక్యం. ఆ వాక్యం నీలో ఉంటే, అది నిన్ను వెలిగిస్తే, ఆ వెలుగు నీలో ప్రకాశిస్తే నువ్వు జీవించగలవు. కాబట్టి I am the light of the world. Whoever follows me will not walk in darkness, but will have the light of life. కాబట్టి నిత్య జీవముకు వారసులము అని పిలువబడుతున్నాం మనం. అవునా? బైబిల్ చెప్తున్నది. మరి నిత్య జీవానికి వారసులము మనం అని పిలువబడుతున్నప్పుడు మనలో ఆ వెలుగు మిస్ అవుతున్నది. అటు రీతిగా మనలో వాక్యము కూడా కరువవుతున్నది. ఈ వాక్యము, వెలుగు రెండు మాకి జతపరచబడకపోతే కనుక నువ్వు ఎంత క్రైస్తవ భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఉపవాసాల నుండి ప్రార్థన చేసినా పరలోక రాజ్యం దేవుడు నీకు ఇవ్వలేడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఒకటి మనం తెలుసుకుందాం. ఏంటి అంటే నీకు వెలుగుతోనే సావాసం ఉండాలి. ఆ వెలుగు నీలో ప్రకాశించాలి. ఆ జీవాన్ని నువ్వు ఇక్కడ అనుభవిస్తేనే రేపటి దినాన నువ్వు అక్కడ అనుభవించగలుగుతావు అని దేవుడు క్లియర్ గా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త రాగానే మత్తయి సువార్త 5:14-16 ఒక మాట అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. ఎందుకు ఈ మాట అంటాడు అంటే ప్రభు తన ప్రాణాన్ని మీ కొరకు నా కొరకు దారపోసి ఆయన మన కొరకు మరణించి మనల్ని జీవింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ జీవం, వాట్ ఇస్ దిస్ లైఫ్? ఈ లైఫ్ అంటే ఏంటి అసలు? చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటారు సార్, నా జీవితం ఏంటండి ఇట్లా అయిపోయింది, అసలు నీ జీవితం గురించి నీకు విలువ తెలుస్తాయి కదా అట్లా మాట్లాడుతున్నా. నీ జీవితము ఈరోజు బైబిల్ ప్రకారం మనం చూస్తే కనుక మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. ఆయన అమూల్యమైన శ్రేష్టమైన రక్తంతో ఆయన మనం కొనుక్కున్నాడు. కొనబడ్డ మనము ఈరోజు మన వాల్యూ మనకు తెలియకపోతే నువ్వు తప్పుడు భక్తి చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగు ప్రభువుని అనుగ్రహించాలి. అందుకని ఆదికాండంలో వెలుగు కలిగిన అని ఆయన మాట సెలవిస్తే వెలుగు కలుగుతుంది. ఆస్క్ గాడ్ టు ప్రొనౌన్స్ లైట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని అడగండి, ప్రభువా నన్ను వెలిగించయ్యా, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి అని మనం అడిగితే దేవుడు తప్పక
ఆయన వెలుగుని మనకు ప్రకాశిస్తాడు. ఇంకొక వెలుగు కూడా ఉంది లోకంలో. ఏం వెలుగు అది? బైబిల్ చెప్తున్నది వెలుగు దూత. అవునా? క్రైస్తవుల జీవితంలో ఆయన పంపిన వెలుగన్నా ఉండాలి, లేకపోతే కింద పడిన వెలుగన్నా వీళ్ళని వెలిగించాలి. కాబట్టి రెండు వెలుగులు ఉన్నాయి. ఆ రెండు వెలుగులని మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ వెలుగు దూత గురించి కూడా ఎంతో మాట్లాడాల్సి వస్తుందంటే అది నన్ను భ్రమపరుస్తుంది, ప్రభుని ఆరాధింపజేస్తుంది, మందిరంలో నేను కూర్చొనిస్తుంది, కానీ మీలో చెలరేగుతుంది. అది డూప్లికేట్ వెలుగు. అది ఆకాశం నుంచి కిందకి భూమి మీద శపింపబడి తొయ్యబడిన వెలుగది. ఈరోజు సంఘాలను చూస్తున్నట్లయితే కనుక ఎవరినో క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ సరే సంఘాన్ని పక్కన పెడతాం. మన వ్యక్తిగత జీవితాలను మనం చూస్తే కనుక ఈరోజు విచ్ లైఫ్ ఇస్ డామినేటింగ్ యువర్ లైఫ్? ఏ వెలుగు నీ మీద ప్రభావితం అవుతున్నది? అది కింద పడిన వెలుగా, శపించబడిన వెలుగా, లేకపోతే ఆశీర్వదింపబడిన నీ కొరకు దిగి వచ్చిన వెలుగా? అది నువ్వు చాలా జాగ్రత్తగా రక్షింపబడినాక కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ కానీ నువ్వు తప్పిపోయావనుకో ఇంకెప్పటికీ నువ్వు వెలుగుని చూడవు అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన చీకటి బ్రతుకులను ఆయన ద్వారా వెలిగింపజేసుకొని వేడుకుందాము. అటు రీతిగానే మన హృదయాల్లో ఆయనకి స్థానాన్ని మనం సిద్ధపరుస్తాము, పంచుకుందాము అని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, లెట్ యువర్ లైట్ షైన్. నీ వెలుగు ఈ లోకంలో ప్రకాశించాలి. అంటే ఇంతకుముందు కళ్యాణ్ గారు చెప్పినట్టు నీకు ఒక మంచి సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యంతో సంపాదించాలంటే దేవుడు నానా తిప్పల్లో నేను నడిపిస్తాడు. అవన్నింటిని నువ్వు భరించాలా, అనుభవించాలా. అక్కడ నువ్వు చేతగానంలాగా కృంగిపోవద్దు. అక్కడ కూడా దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఫస్ట్ క్యాండిల్ అంటించుకున్నా కదా నిరీక్షణ. ఇది క్రైస్తవ జీవితంలో లేదు. అసలు దే డోంట్ హ్యావ్ పేషెన్స్. దేవుడేమో యు వెయిట్, ఐ విల్ డూ మై జాబ్ అంటాడు. మనం అంటాము నో నో లార్డ్, ఫస్ట్ యు డూ దెన్ ఐ విల్. సో మన జీవితాలు ఎట్లనే మనం ఒక్కసారి సరి చూసుకుందాం. ఎందుకంటే మనకి ఈ లోకంలో దేవుడు చాలా ఏమంటారు ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడు. ఎవరికి లేని గొప్ప భాగ్యము ఆయన ఎందుకు విశ్వసించిన వారికి ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఆయన విశ్వసించిన వారికి ఇచ్చిన వారంట ఈ లోకంలో వాళ్ళు వెలుగై ఉన్నారంట. మీ వెలుగు ప్రకాశించనియడి అంటున్నాడు. లెట్ యువర్ లైట్ షైన్. నువ్వు ప్రకాశిస్తే నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి తండ్రి నామము మహిమపరచబడతారంట. ఒకవేళ నీలో వెలుగు లేకపోతే, నువ్వు అనుకున్నదే వెలుగైతే ఆయన నామము మహిమపరచబడదు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న ప్రతిసారి మన ప్రవర్తనను సరిచూసుకొని నిత్యముగా నేను చేస్తున్న ఆరాధన, నేను చేస్తున్న ప్రార్థన, నేనుంటున్న నా ఉపవాసాలు, నేనుంటున్న నా సావాసాలు అవి దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాయా? దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాయా లేవా అని మనం సరి చూసుకోవాలి. ఎందుకంటే చిన్న ఏమంటారు బ్లండర్ మిస్టేక్స్ చేస్తూ, చిన్న తప్పిదాలు మనం చేస్తూ మనం అనుకుంటాము మనంతగా అబ్బా ఇది ఒక నుంచి ఆరాధన చేసేసాం, బ్రదర్స్ చక్కటి ఆరాధనలో మ్యూజిక్ లో నడిపేశారు, నువ్వు కూడా మ్యూజిక్ లో తేలిపోయినావు అనుకుంటున్నావు. కానీ ఈజ్ యువర్ వర్షిప్, ఈజ్ యువర్ ఫాస్టింగ్, ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ యాక్సెప్టబుల్ టు గాడ్? అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటేనే ఆయన నామము నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మహిమపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము మన జీవితాల్లో ఒకసారి సరి చూసుకున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను 9:5 ఒకసారి చూడండి. ఈ లోకంలో నేను ఉన్నంత వరకు ఉన్నప్పుడు లోకములకు వెలుగునని చెప్పాను. యోహాను సువార్త 1:4 ఒకసారి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఏంటి ఈ జీవం? ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యమై ఉన్నది. అందుకనే పాట పాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను చంపుతారా బ్రతికిస్తారు. ఇట్ ఇస్ లైఫ్. అందుకనే సమయం ఉన్నప్పుడు ఉట్టిగే సమయాన్ని ఏమంటారు వృధాగా గడిపేయద్దు. సమయం ఉన్నప్పుడు వాక్యంతో కూర్చో, వాక్యంతో వెలిగింపబడడానికి సాహసించు. దేవుడు అడుగు, ప్రభా నీ వాక్యంతో నన్ను జీవింపజేయి, నేను జీవించాలని ఆశపడతాను.
నువ్వు ఇస్తున్న వెలుగుతోనే నేను నింపబడాలి. అటు రీతిగా మనం దేవునిలో సహవాసంలో నిలిచి ఉంటేనే మన జీవితాల ద్వారా తండ్రి నామము మహిమపరచాలి. ఇన్ హిమ్ వాస్ లైఫ్ అండ్ ద లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మెన్. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ హస్ నాట్ ఓవర్కమ్ ఇట్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో ద డార్క్నెస్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్ అని వస్తుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు జీవిస్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, వాక్యాలు కొన్ని కంటమాట పట్టుకుంటున్నాం, కానీ ఆ వాక్యం అనే వెలుగుతో మనము సావాసంలో నిలవలేకపోతున్నాము. చర్చకు వచ్చినప్పుడేమో వాక్య సావాసం, లోకంలోకి వెళ్ళినప్పుడేమో లోక సావాసం. ఇది రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాలు ఎప్పుడు వెలుగుమయము కావు. వాక్య సావాసంలో నిలిచి వెళ్ళు, సమయం దొరికినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళు, దేవునితో కూర్చో, నేను వెలుగుతున్నాను నింపయ్యా, నాకు కూడా ఒక మంచి చక్కని సాక్ష్యము కలుగు చేయగలిగా అని నువ్వు దేవుడిని అంటే దేవుడు తప్పక అది సాక్ష్యాన్ని దేవుడు మనందరికీ ఇస్తాడు. కీర్తనకారుడు 27వ పట్ల ఒక మాట అంటారు, చూసుకొని ముగించుకున్నాడు. 27 మాట. యెహోవా నాకు వెలుగుగాను రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఇది క్రైస్తవ జీవితం అంటే. దేనికి భయపడదు క్రైస్తవుడు. అప్పుల బాధలు ఉన్నాయా? ఉంటాయి. అప్పులు అయిపోయినాయా? అయిపోతాయి. తింటా ఉంటే ఏమైతాయి? అయిపోతాయి. ఏమి బాధలు ఉన్నా భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన నీలో భయము తొలగించడానికి ఈ భూమి మీద అడుగు పెట్టాడు. హల్లెలూయా. క్రైస్తవులుగా 20 years సీనియారిటీ ఉండి చర్చిలో మంచి పేరుండి నీలో ఇంకా భయం ఉంటే దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నావు అని అంటున్నాడు. కాబట్టి భయపడద్దు ప్లీజ్. దేనికి భయపడద్దు. సిచ్యువేషన్స్ వస్తాయి, భయంకరమైన సిచ్యువేషన్స్. సాధారణాడు నీ మీదకి ప్రయత్నిస్తూ ఉంటాడు. అటు రీతిగా దేవుడు నీకు ఒక చక్కటి సాక్ష్యం ఇవ్వడానికి వాటిని అనుమతిస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కటి చేయాల్సింది ఏంటి తెలుసా? ఆయన సంపూర్ణమైన నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ నేను ఒక రోజు నా దేవుని సహాయాన్ని నేను పొందుకుంటాను అని ఆ నమ్మకం నీకుంటే కనుక దేవుడు తప్పక నేను బలపరచడానికి. అందుకే అంటున్నాడు, నిరీక్షణ కలిగిన బంధకాల్లో పట్టబడిన నిరీక్షణ కలిగిన వారు రారా మీ కోటలోనికి మరొకసారి ప్రవేశించుడి, రెండంతల మేలు నేను మీకు చేసేదను. ఈ రెండంతల మేలు రావాలి అంటే నీకు కొండంత కష్టాలు రావాలి. ఆ కష్టాన్ని నువ్వు ఎదుర్కోవాలి, ఆ కొండని అణగదొక్కాలి. అప్పుడే రెండంతల మేలు దేవుడు నిన్ను నింపుతాడు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుడు మనకి ఏమిచ్చాడు తెలుసా? తన ప్రియ కుమారుడు ఇచ్చాడు. ఆయనకి మించి లోకంలో ఏమీ లేదు, ఆయనకి ఏది సాధ్యరాదు. కాబట్టి జీవితంలో దయచేసి ఏ విషయంలో కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు. విశ్వాసాన్ని కాపాడుకో, సావాసంలో నిలిచిండు, వెలుగుతో సావాసం చేయి, వాక్యంతో నువ్వు ఆ జీవాన్ని పొందుకొని ఆ నిత్య జీవంలోనికి వెళ్ళడానికి సిద్ధపడే వారిగా మనం ఉండాలి. దేవుని కృప మనందరికీ ఈ క్రిస్మస్ సీజన్ లో మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఇంటి రీతిగా ప్రభా 4th అడ్వెంట్ లో ప్రభా ఇక్కడ నేను సెకండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మందిరం అయితే నేను అలంకరింపబడ్డది, కానీ నైనా మా జీవితాలు అయితే వాక్యంతో ఇంకా అలంకరింపబడలేదైనా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. మీ సహాయం మాకు తోడుగా ఉంచండి నైనా. మీ జీవ మార్గంలోనైనా మేము ఎట్టి రీతిగా నడుచుకోవాలి మేము మాకు నేర్పించండి ప్రభా. ప్రతినిత్యమునైనా మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది అంటే ప్రభా. వాక్యాన్ని మేము ఏమాత్రం వాక్య సావాసంలో మేము ఉండడము మానకరైనా వాక్య సావాసంలో నిశ్చయం కృపను ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మీరు నాకు తోడుగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నిబంధనలు రాలేదు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతేనైనా పండగ దినాన ప్రభా వాళ్ళు కూడా నేను వచ్చినైనా సావాసంలో నిలిచిందినైనా అందరము కలిసి ప్రభా నీ నామంలో చూపించుకునే భాగ్యం దయచేయండి. బిడ్డలైనా ప్రయాణమైన ఊరు గృహాలకు వెళ్ళబోతుండగా ప్రభా క్షేమకరమైన ప్రయాణాలనైనా బిడ్డలకు మీరు దయచేయండి. కుటుంబాలతో కలిసి ప్రభా నీ జన్మదినాన్ని నైనా వాళ్ళు జరుపుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. నిజమైన రక్షణ, ఆనందము, సంతోషము, సమాధానము, ప్రేమ, నిరీక్షణ వాళ్ళ కుటుంబాలనైనా మీరు ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు వెలిగించినైనా బిడ్డ జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారు. ఏదో ఎంత శుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. దయచేసి అందరు లేసి నిలబడు. అందరి చేతికి క్యాండిల్స్ వచ్చినాయి, వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తారు? వీరప్రవాహం వేస్తున్నారు.
మీకు పంచండి ఒకసారి. అక్కడ బాక్స్ ఇస్తున్నాను. అక్షరం ఇక్కడ ఇంకొకటి ఇచ్చేసేయండి. ఓపెన్ చేసి బ్రదర్స్ వచ్చినాయా? బ్రదర్స్ రైట్ అండి తెచ్చుకొని స్ప్రెడ్ చేయండి. సిస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు క్లాస్ చేయండి. మీ చుట్టూ జాగ్రత్త కానిపోతాయి, మళ్ళీ పెరగవు. మార్కెట్లో డూప్లికేట్ ఆయిల్ వస్తున్నాయి, పెరుగుతాయని చెప్తానే పెద్ద ఉన్న ఓడిపోతాయి. జాగ్రత్త కాపాడుకోండి. సరే ఎంత బాగా చేసి శుద్ధరాత్రి వస్తుందా? ఎవరు పాడింది కదా? తేజానా? తేజదా ముందుకు అక్కడ నుంచే వాడతావా? అటు ఫోన్ పట్టుకుంటావు, క్యాండిల్ పట్టుకుంటావు, మైక్ కూడా పట్టుకుంటావు. 3 చేతులు ఉన్నాయి. సైలెంట్ నైట్ పడదాం. ఇంగ్లీష్ వస్తుంది కదా దాంట్లో. చలో సైలెంట్ నైట్ పడదాం. లైట్ ఆఫ్ చేసేసి ఆ క్యాండిల్ ఇయ్యారా? భాస్కర్ ఇందుకు సపోర్ట్ చేయి. మైక్ నాకు భాస్కర్